వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఛానల్ దోస్తో ఈరోజు మనం ఇది వైఫై కెమెరా తెప్పించినాను ఫ్లిప్కార్ట్లో ఫ్రెండ్స్. ఇది వచ్చి కవి 190 రూపాయలు పడింది ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తున్నారు కదా, దీని లింక్ ఇది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఇది ఎట్లా తెప్పించుకోవాలో చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇది ఓపెన్ చేసి ఇది ఎట్లా వాడతారో, ఇది ఎట్లా యూజ్ అవుతుంది మొత్తం డిక్లేర్గా వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. వచ్చించిన ఫ్రెండ్స్ కెమెరా ఇది లోపలిది బయట పెట్టేస్తుంది. ఇది టోటల్గా తింటలేదు. ఇది వైఫై కెమెరా ఫ్రెండ్స్. స్టాప్లోకి ఇది వైఫై మనం యాడ్ నుంచి అయినా వీడియోస్ చూసుకోవచ్చు. వెళ్ళి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినా ఇంకో టైప్ ఉంది. ఓపెన్ అయింది ఫ్రెండ్స్. వైఫై కెమెరా, వైఫై స్మార్ట్ నెట్ కెమెరా ఫ్రెండ్స్. దీనిలో ఏమేమి ఆప్షన్ ఇచ్చినా 64 GB ఇంటర్నల్ సపోర్టెడ్ ఉంటుంది. ఐఆర్ కాస్ట్ ఉంది. ఐఆర్ కాస్ట్ వైఫై విత్ ఇది మోడమ్, ఇది రొటేటింగ్ 360 degrees రొటేటింగ్ మైక్ విత్ ఇయర్ ఫోన్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్, ISO ఫైల్స్ అన్ని ఇచ్చినాడు ఫ్రెండ్స్. దీనిలో దీనికి సైడ్ బ్యాక్లో ఇది కెమెరా యాప్స్ ఫ్రెండ్ V380 Pro యాప్. ఇది దీనిలో మనం ప్లే స్టోర్లో ఎక్కించుకొని ఈ కెమెరాని దానిలో ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. దీనిలో ఇటు సైడ్ వచ్చి ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ ఇచ్చినాడు ఫ్రెండ్స్. ఫోన్ మెయింటెనెన్స్ ఇచ్చినాడు. ఫోన్ మెయింటెనెన్స్ ఇది QR కోడ్ ఇచ్చినాడు. ఇక్కడ స్కానింగ్ చేసుకోవడానికి యాప్కి ఈ QR కోడ్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ అయ్యి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనిలో బిల్ ఇచ్చినాడు. దీనిలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయమని ఇచ్చినాడు ఫ్రెండ్స్. పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత మనం కెమెరా ఓపెన్ చేద్దాం. దీనిలో QR కోడ్ ఇది ఎట్లా వాడాలి, ఏం కదా ఇది మొత్తం లిస్ట్ ఇచ్చేసినాడు. దీంట్లో కనబడుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత వెనక కూడా ఉంది. దీనికి QR కోడ్ స్కాన్ చేయాలి, ఇది ఆన్ చేయాలని ఇచ్చినాడు. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కెమెరా, వైఫై కెమెరా. దీనిలో ఇది ఆటోమేటిక్గా ఫ్లెక్సిబుల్ అయి ఉంది. ఇది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. దీనిలో ఇంకా ఏమి ఇచ్చినాడు, ఇది మౌంట్ ఇచ్చినాడు కనెక్షన్ చేసుకోవడానికి. ఇది స్క్రూస్ ఏడైనా వాల్కి ఫిట్ చేసుకోవడానికి ఇది లూజ్ చేసేసి మనం ఏడైనా ఫిట్ చేసుకోవచ్చు. దీనికి ఇది కింద వస్తుంది. ఇట్లా చూసినాడు గాడిలు. దీనిలో ఆటోమేటిక్గా ఇది కూర్చొని ఇట్లా సైడ్ చేసేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఏడైనా దీనికి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత దీన్ని కనెక్షన్ చేద్దాం. దీనిలో ఒక ఛార్జర్ ఇచ్చినాడు, ఒక కేబుల్ ఇచ్చినాడు ఫ్రెండ్స్. దీనికి కనెక్షన్ చేయడానికి కనెక్షన్ చేసి చూద్దాం. ఇది సప్లై దీనికి ఇచ్చేస్తున్నా. సప్లైకి కింద దీనికి ఇక్కడ ఇచ్చినాడు ఫ్రెండ్స్. ఇది డేటా ట్రాన్స్ఫర్, ఇది చార్జబుల్ పిన్ ఇన్ 5 volts ఇచ్చినాడు. మీకు ఇది కనెక్షన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కనెక్షన్ ఇచ్చిన, ఇది ఆన్ కాలేదు. ఫ్రెండ్స్, దీనికి కనెక్ట్ చేయడానికి మొబైల్లో మనం యాప్ ఎక్కించుకుందాం. ఫస్ట్ మొబైల్ యాప్ ప్లే స్టోర్లో పోయి మేము దీనిలో V380 Pro వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాల్ అయ్యే వరకు దీనికి ఆన్ చేద్దాం. మనం ఛార్జింగ్ కేబుల్ పెట్టేస్తున్నాను. ఆన్ చేసి ఇక్కడ రీస్టార్ట్ బటన్ ఇచ్చినాడు ఒకటి. ఈ రీస్టార్ట్ బటన్ నొక్కుతాం. ఇప్పుడు ఇది ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇది దీనిలో వాయిస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో వాయిస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఆన్ అయిందని, ఇన్స్టాల్ అయిందని కూడా స్పీకింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, విన్నారు కదా మీరు సిస్టమ్ ఇన్స్టాలింగ్ అని. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది 360 degreesలో. మళ్ళీ బటన్ ప్రెస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు కదా 360 degrees ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. ఇది మళ్ళీ దానికి ప్లేస్కి అది వెళ్ళి నిలబడిపోతుంది. 360 degrees తిరిగిన తర్వాత ఇది యాప్ ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకుందాం మేము ఒకసారి. టోటల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ అయింది ఆటోమేటిక్గా. సిస్టమ్ కంప్లీట్ అయిందని అది స్పీక్ ఇస్తుంది. ఓపెన్ చేసేద్దాం. ఇది అండ్ ఓపెన్ చేసేసాం. దాని తర్వాత దీనిలో అలౌ కొడదాం. ఆల్ అలౌ ది టైమ్ అలౌ V380 Pro. మనం దీనిలో డేటా సెట్టింగ్ చేసుకోవాలా ఆటోమేటిక్గా.
ఆప్షన్స్ ఇచ్చున్నాడు. అగైన్ మనం లాగింగ్ అయినా చేసుకోవచ్చు, నాన్ లాగింగ్ అయినా చేసుకోవచ్చు. మనం ట్రై విత్ ఎనీ అకౌంట్ అని చేసుకోవచ్చు. ఇది బ్యాక్ చూద్దాం. ఆటోమేటిక్గా అకౌంట్ అడుగుతుంది. ట్రై వితౌట్ ఎనీ అకౌంట్. కన్ఫర్మ్ కొట్టకుండా అదే కొట్టినాం. దీంట్లో మనం చెక్ చేద్దాం. వైఫై స్మార్ట్ కెమెరా ఛార్జింగ్ పెట్టేసినాం కదా ఫ్రెండ్స్. ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి కంప్లీట్గా వర్క్ అది నెక్స్ట్ నొక్కిద్దాం. దీనిలో స్కానింగ్ ఇచ్చినాడు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ స్కాన్ చేసుకోవచ్చు ఫుల్ ద ఫైల్. ఇక్కడ స్కానింగ్ కింద ఉంటుంది, దీని కెమెరా కింద సైడ్కి ఇచ్చినాడు. దీనికి తీసుకుంది. ఆటోమేటిక్గా మనం కన్ఫర్మ్ చేసేస్తే సక్సెస్ఫుల్ వచ్చేసింది. టోటల్ సక్సెస్ఫుల్ కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది సెట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ సెట్ చేద్దాం. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ యూజింగ్ నేమ్. వచ్చి 7 స్టార్ అని కొడతాం. 7 STAR 7 స్టార్ స్పేస్ అయితే ఇవ్వకుంటుంది ఇది. దాని తర్వాత పాస్వర్డ్ కొడదాం. అందులో మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ కూడా పెట్టేసిన. కన్ఫర్మ్ కొట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయింది కెమెరా. మీకు అవుట్ సైడ్ది కనబడుతుంది. మనం దీనిలో రొటేట్ చేసుకోవచ్చు కెమెరాకి. ఇది ఎట్లా తిప్పితే అట్లా ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది కెమెరా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది 360 degrees. అలా కిందకి చేసుకోవచ్చు. పైకి చేస్తున్నాను కెమెరాకి నేను. పైకి చూపిస్తుంది షాప్ లోపల. ఇది సీలింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్. సీలింగ్ మనకి బటన్ అయినా నొక్కొచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా కనబడుతుంది. అది క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ తిరిగేది మళ్ళీ ఇది ఇటు రొటేట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రొటేట్ ఎట్ అవుతుందో. మీకు నీట్గా షాప్ వ్యూస్ మొత్తం ఇది నీట్గా క్యాప్చర్ చేస్తుంది. మనం ఎక్కడి నుంచి అయినా దీన్ని చూడొచ్చు మేము. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇదే మనం రికార్డ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. దీనిలోనే మొత్తం అన్నీ చేసుకోవచ్చు. ఇది హెచ్డి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు హెచ్డి ఉండే, ఇది హెచ్డి. హైలైట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రోడక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో క్వాలిటీ పిక్చర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది రొటేట్ అవుతుంది నీట్గా. క్వాలిటీ కూడా బాగా వస్తుంది. కొంచెం లైట్గా బర్రర్ ఉంది కానీ క్వాలిటీ అనేది కొంచెం నీట్గానే ఉంది ఫ్రెండ్స్. బెటర్ ఫుల్ ఈ వాల్యూ ఫర్ మనీ ఫ్రెండ్స్. ఈ ఐటమ్ ఈ వాల్యూకి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్రోడక్ట్ తెప్పించాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. చూసుకొని ఇప్పుడు తెప్పించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత క్వాలిటీగా బయట వ్యూ ఎంత రికార్డింగ్ చేస్తుందో ఇది లోపలికి కూడా
మనం తిప్పుకోవచ్చు. ఇది 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. కిందకి కూడా రొటేట్ అయింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కంట్రోల్